ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 10th 2024. ఎందుకంటే ఇంత అర్జెంటుగా నేను ఈ చిన్న వీడియో తీయడానికి కారణం ఏంటంటే పగిడికత్తుల సురేష్ గారు ఆయన చిత్రీకరించారు. ఎక్కువ ప్రార్థన చేసుకునే వాడికి శోధనే వస్తుంది. ఎక్కువ ప్రార్థనలో ఉన్నవాడికి శోధనే వస్తుంది. ప్రజలకి చెప్పను, 2 నిమిషాలు ముగించేస్తాను. అయితే నిన్న రాత్రి అంటే 9th January 2025 ఆ టైంలో విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇదంతా ఒక ఎత్తుంటే విపరీతంగా చలి, వయసు ఏమో 76. ఈ కారణాలన్నీ కలగప్పులు చేసి జ్వరంతో రాత్రంతా అల్లాడిపోయి ఎక్కువ ప్రార్థన చేసుకోలేకపోయారు. మీలో ఎవరైనా భక్తులు ఉంటే జాగ్రత్త, మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, శోధన వస్తుంది. అందుకని మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి అని నా సలహా మీతో చెప్తున్నా. ఇప్పటికీ చాలా నీరసంగా ఉంది, ఇవాళ ఎక్కువ ప్రార్థన చేసుకోలేదు. ఇక నా ఎన్ని శోధనలు అనుభవిస్తున్నానంటే, నేను ఉండే పై పోర్షన్లో వాళ్ళు మహాసోమరులు, బద్దకస్తులు. ఆ గేట్ వేయమంటే వేయరు. ఆ గేట్ చూసుకుని కుక్క వచ్చి చలికి లోపల వచ్చి మెట్ల కింద పడుకుంటుంది. 190 సార్లు చెప్పాను అతనికి, అతని భార్యకి, వాళ్ళ పిల్లలకి, పట్టించుకోవట్లేదు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నా ఎన్నో శోధనల మధ్య ఈ లోకంలో నేను జీవిస్తున్నాను. ఈ మన పరిస్థితి పరలోకమందు ఉంది. కాబట్టి ఈ శోధన, ఆ సోమరులు, బద్దకస్తులు, వాళ్ళని చూసి నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకి మంచి బుద్ధి ప్రభు అని. మన వినికిట్లో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన కాక. దేవుని పరిచర్యలో ఈ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.